పైన నాయకులుగా ఉన్నవారు వాక్యానుసారం ఇట్ ఈస్ ఎ హెల్దీ థింగ్ టు సబ్మిట్ టు ద లీడర్షిప్ ఆఫ్ ద చర్చ్. అండ్ వారు మీ ఆత్మలను లెక్క అప్పచెప్పవలసిన వారు వాళ్ళే కాయుచున్నారు. అందుకే చర్చ్ లీడర్షిప్ వన్ పర్సన్కి ఎప్పుడు దేవుడు అప్పగించలా. మీ పైన నాయకులుగా ఉన్నవారు. ఇంకా చాలామంది ఇలాంటివి కూడా ప్రయోగిస్తారు. ఇద్దరు ముగ్గురు ఎల్డర్స్ ఉన్నారు, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పదం చెప్తారు. బట్ యూ షుడ్ అండర్స్టాండ్, ఎల్డర్స్ ఆర్ వన్. దే ఆర్ విత్ వన్ డెసిషన్. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీకు మీ ఆత్మలకు లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. ఆనందముతో చేయనట్లు వారి మాట విని లోబడి ఉండుడి. థియోత్రోఫే బహుశా యోహానికి చాలా దుఃఖాన్ని కలిగించాడు. ఒకవేళ థియోత్రోఫే వంటి స్వభావం మనలో ఉన్నట్లయితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఒక చిన్న స్టోరీ ఉండింది. ఒక చర్చ్ గురించి చాలా మంచి పేరు ఉందంట. ఆ ప్రాంతం అంతా కూడా అబ్బా ఎంత వాక్యానుసారమైన సంఘం, వాక్యం బోధింపబడుతుంది, అక్కడున్న విశ్వాసులందరూ చాలా బలమైన వాళ్ళు. ఒక వ్యక్తి దీన్ని ఎలా అయినా డిస్ప్రూవ్ చేయాలనుకున్నాడు. ఏం చేశారంటే శనివారం రోజున వచ్చి ఆ చర్చ్ వాల్స్ అన్నిటికీ తెలియకుండా సీక్రెట్ మైక్స్ పెట్టాడంట. ఎక్కడైతే వీళ్ళు వెళ్ళి టీ తాగుతారో, లేకపోతే కలిసి మాట్లాడుకుంటారో, లేకపోతే కలిసి కొద్దిసేపు పిచ్చాపాటి చర్చించుకుంటారో ఆయా ప్రాంతాలన్నింటిలో మైక్స్ పెట్టాడంట సీక్రెట్గా. ఇది ఇమాజినరీ స్టోరీనే. తర్వాత మండే రోజున, సండే అయిపోయింది, వారందరూ వచ్చారు, ఆరాధించారు. మండే రోజున ఆ ఆడియోస్ అన్నీ తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి దాన్ని బయట పెడితే, అది బయట రివీల్ చేస్తే, ఓహో ఇదా ఆరోగ్యకరమైన సంఘం అని అనుకున్నారంట. ట్రినిటీ బైబిల్ చర్చ్, వాట్ ఈజ్ యువర్ స్టేట్? when we say we are one body, you are speaking ill about other person in the church. You are saying she is not part of my body, he is not part of my body. నీకేమైనా అనిపిస్తే వెళ్ళి ఆ వ్యక్తితో చెప్పు. గాసిప్ ఈజ్ డేంజరస్. గాసిప్ ఒక భక్తుడు ఏమంటే ఈజ్ సూయిసైడ్, కిల్లింగ్ యువర్ సెల్ఫ్. థియోత్రోఫే అలాంటి మనసు కలిగి ఉన్నాడు, మరియు ప్రాధాన్యం కావాలని కోరుకున్నాడు. కానీ లీడర్షిప్ అంటే ప్రభువు నేర్పించింది ఏంటంటే, ఎవరైనా మీలో నాయకుడిగా ఉండాలనుకున్నవాడు జస్ట్ బికాజ్ ఇక్కడ మైక్ మీద దగ్గరికి వచ్చేసి అన్నీ మాట్లాడుతున్నాడు కనుక ఏదో నంబర్ వన్ కాదు. టు బీ ఏ లీడర్ ఈజ్ టు సర్వ్. వారి ఆత్మలు కాయడం, వారి గురించి ప్రార్థించడం, వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించడానికి ప్రయాసపడటం, కౌన్సిల్ చేయడం. లీడర్ అన్న, పాస్టర్ అన్న ట్యాగ్ ఉంటేనే సేవ చేయడం కాదు, ఉన్నా లేకపోయినా చేయడం. పదకొండవ వచనం, ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. థియోత్రోఫే వంటి స్వభావం నువ్వు కలిగి ఉండద్దు గాయు. ఎందుకనంటే ఆ వ్యక్తి రక్షింపబడ్డాడో లేదో నాకు తెలియదు. కారణము, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. మనం యోహాను రాసిన మొదటి పత్రికలో చూస్తూనే వచ్చాం ఆ విషయాన్ని. ఒకవేళ ఆ నిజమైన మార్పు, పశ్చాత్తాపం, మారు మనసు, విధేయత, ప్రేమ లేనట్లయితే ఆ వ్యక్తి రక్షింపబడ్డాడని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. నిజమైన మార్పు ప్రారంభమై మన జీవితాన్ని మార్చుకుంటూ వెళ్తుంది. 12వ వచనం, మరొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. దేమేత్రియు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చినాము, మా సాక్ష్యం సత్యమైనదని వెరుగుదు. పైన గాయు గురించి చెప్పాడు, ఇక్కడ దెమేత్రియ గురించి చెప్తున్నాడు. ఇద్దరి మధ్యలో థియోత్రోఫే గురించి మాట్లాడుతున్నాడు. అన్ ఈవిల్ పర్సన్ ఇన్ బిట్వీన్ గుడ్ ఫ్రెండ్స్.
మనం క్రైస్తవ సహవాసంలో ఎదగడానికి వి నీడ్ గుడ్ ఫ్రెండ్స్. పౌలు కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడతాడు తన చివరి దశలో. లూకా మాత్రమే నా యొద్దకు ఉన్నాడు, మార్కును పంపుము, పలానా వ్యక్తి నాకెంతో మేలు చేశాడు, పలానా వ్యక్తి ఎంతో నన్ను చాలా ఆదరించాడు, బలపరిచాడు. పౌలు పత్రికలు చూస్తూ వెళ్తే మనకు కనిపిస్తుంది ప్రభు తన శిష్యులు తన వెంటే ఉన్నారు. వారిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క సువార్త ప్రకటించిన తర్వాత 6వ అధ్యాయంలో మనం చూస్తాం, వారిని సేదదీరమన్నాడు. హీ గేవ్ దెమ్ రిఫ్రెష్మెంట్. క్రిస్టియన్ గాడ్లీ ఫ్రెండ్స్ ఆర్ ఎ బ్లెస్సింగ్. ఇక్కడ అపోస్తలుడైన యోహాన్ అదే అన్నాడు, ఐ గెట్ రిఫ్రెష్డ్ ఆఫ్ మై సోల్స్ త్రూ సచ్ ఫ్రెండ్స్. డూ యూ హ్యావ్ సచ్ ఫ్రెండ్? ఎవరు లేరు. వై కాంట్ యూ బీ సచ్ ఫ్రెండ్ టు సమ్వన్ ఎల్స్ ఇన్ ద చర్చ్? నీవు సమయాన్ని గడిపి ఆ వ్యక్తిని కలిసి పుస్తకం చదవడం, కలిసి వాక్యాన్ని చదవడం, కలిసి ప్రార్థించడం, పరిస్థితుల్లో వారికి సహాయం చేయడం. సమ్టైమ్స్ మేబీ సమ్ పీపుల్ ఆర్ ఇన్ డిస్ట్రెస్, వీ కెన్ స్టార్ట్ ఎ ఫుడ్ చైన్. అంటే ఎవరికైనా ఒకరు బాగా అనారోగ్య పరిస్థితుల్లోనో లేకపోతే బాగా కుదేలైపోయిన పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, మనం ఒక్కొక్కరు మన గృహాల్లో రోజు ఆహారం చేసుకుంటాం. ఒక వారం రోజులు వారికి రెస్ట్ ఇచ్చి, మేము ఒకరోజు, మీరొకరోజు ఒక్కొక్క ఫ్యామిలీ వారికి పంపిస్తే ఎంత రిలీఫ్ ఉంటుందో. వాళ్ళకి చక్కగా ఆహారం తిని రిలాక్స్ అవుతారు, తిరిగి బలం పొందుకొని ముందుకు వెళ్తారు. పదమూడవ వచనం, అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది కానీ సిరాతోనూ కలముతోనూ నీకు రాయ నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించున్నాను, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకున్నదము, నీకు సమాధానము కలుగునుగాక. మన స్నేహితులు, అగైన్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. పైన కూడా ప్రియుడా అన్నాడు. మన స్నేహితులు నీకు వందనం చెప్పుచున్నారు, నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పును. అయితే మనకు ఒక సందేహం కలుగుతుంది, అయ్యో నేను కూడా ఇలాంటి మనస్సు కలిగిన వాడినే కదా, దియోత్రేఫే. అసలు ఈ పత్రికలో ఏదో 2000 సంవత్సరాల క్రితం ఒక స్థానిక సంఘంలో జరిగిన ఒక చిన్న లెటర్తో నాకు సంబంధం ఏంటి? అక్కడ జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్ని దేవుడు రాసి ఇచ్చి ఒక సంగతిని మీకు రాసిస్తున్నాడు. ఆ సంగతి ఏంటో మనకు తెలియదు, దొరకలేదు. అది ఆత్మ ద్వారా నిర్ధారింపబడలేదు దేవుని వాక్యంగా. కానీ ఈ పత్రిక నిర్ధారించబడింది. కారణము, దెర్ ఈజ్ ఎ రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వర్కింగ్ త్రూ దిస్ లెటర్. ప్రధానత్వము కోరుచున్న త్రియోతోఫే, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము ప్రభువుతో నడిచాము. ఆయనతో పాటు ఒకసారి అలా వెళ్తున్న సమయంలో నేను నా సహోదరుడైన యాకోబు మేమిద్దరం ఆయనకి ముందు వెళ్ళి, ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నీ కుడి చేతి వైపున ఒకరిని, ఎడమ చేతి వైపున ఒకరిని, మా సహోదరులను కూర్చుండబెట్టుకో అని మేము అడిగాము. వాస్తవానికి అలా అడగటంలో తప్పులేదు. కారణం ఏంటో తెలుసా? ఆ దినాల్లో ఎవరైనా ఒక వ్యక్తి తన రక్త సంబంధి అయితే వారికి న్యాచురల్గానే ఫేవర్ చేస్తాడు. ఇది ఎవరు అడిగేది కూడా కాదు, లీగల్గా కూడా రైట్. యాకోబు యోహాన్లు వారు అడిగినప్పుడు అది సత్యమైన విషయమే. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అలా మేము అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నేను తాగి గిన్నెలోనిది మీరు తాగలరా అంటే, మేము తాగుతాం ప్రభువా, ఏమీ తెలియకుండానే అలా అనేసాం థియోత్రోఫే. కానీ మేము ఆయన్ను చూసాం. ఆయన ఏం చేశారంటే, మా నిమిత్తము, మీ నిమిత్తము, మన నిమిత్తము తన నాయకత్వాన్ని ఎలా చూపించారంటే, మా అందరికీ సేవకుడు అయిపోయాడు, మా పాదాలు కడిగాడు. అంత మాత్రమే కాదు, మా నిమిత్తం సిలువలో ఎక్కి ఆయన తన ప్రాణం అర్పించి ఆపాదమస్తకం నలగొట్టబడి, నేను పాపం చేశాను, నా పాపాన్ని ఆయన మీద వేసుకుని నేను శిక్ష పొందాలి, పాపం వలన పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకుని ఆయన సిలువలో నా పాప శిక్షను అంతటినీ భరించి ఆయన అన్నాడు, ప్రయాసపడి భారమోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరు నా యొద్దకు రండి చాలు, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యందు విశ్వాసం ఉంచండి. మీరు అనీతిమంతులు, మీరు పాపులు, కానీ నా నీతిని మీకు ఇస్తాను. ఆ నీతి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఒక వ్యక్తి మంచివాడు కాకుండా, నీతిమంతుడు కాకుండా దేవుని చేరుకోలేడు. కారణం ఆయన పరిశుద్ధుడు. కానీ మీ మంచి సరిపోదు, నేను జీవించాను, ఆ నీతిని
మీ పాపాన్ని నేను తీసుకున్నాను, సిలువలో మరణించాను, విశ్వసించిన మీకు నా నీతిని ప్రసాదిస్తానని ఆయన సిలువలో చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడు. తెయోత్రోఫే, మేము ఆయన చూసాము, కన్నులారా దేని గురించి విన్నామో, దేని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నామో ఆయన మాకు మాదిరి అయి చూపించాడు. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా, ఇదిగో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. వారిలో అసమాన్యతలు, ప్రధానత్వము, ఈ ప్రశ్నలన్నీ తలెత్తినప్పుడు అపోస్తలుడైన పౌలు సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం లేదు. ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండ. ఆయన సమస్తము కలిగి ఉండి ఆయన శరీరధారి అయి ఒక సర్వెంట్ వలె ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణం ఇచ్చినంతగా తాను ప్రేమించాడు. థియోత్రోఫే, ఓ విశ్వాసి, ఈ దినం లుక్ టు క్రైస్ట్, లుక్ టు క్రైస్ట్. ఏ దినమైతే నేను ఎగో, గ్రీక్లో ఎంఫాటిక్ వర్డ్ ఫర్ ఐ ఏంటంటే ఎగో, దానిలో నుంచే ఈగో వచ్చింది. ఏ దినమైతే ఈ గో చచ్చిపోతుందో మనలో, దెన్ వీ కెన్ బి డిసైపుల్స్, ట్రూ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. ఐ యామ్ షుడ్ బికమ్ హీ ఈజ్. ఇంకా విశ్వాసికి నేను అను తావులేదు. విలియం కేరీ గురించి ఒక ఇంటర్వ్యూలో అడుగుతూ ఉన్నారు ఆయన, మీరు ఎంతో చేశారు భారతదేశానికి, పెన్ను లేని భారతదేశానికి కలం ఇచ్చారు, పుస్తకాన్ని ఇచ్చారు, డైలీ న్యూస్ పేపర్స్ ఇచ్చారు, బెంగాల్ అనేక భాషల్లో ఇచ్చారు, వైద్యాన్ని పరిచయం చేశారు, సతీ సహగమనాన్ని ఆపారు. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. మీ గురించి మీ సమాధి మీద ఏం రాస్తే బాగుంటుంది? గ్రేట్ విలియం కేరీ ద గ్రేట్ అని రాయమంటారా? విలియం కేరీ అన్నాడు, ఇలా రాయండి, ఎ డెడ్ వామ్ ఇఫ్ నాట్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎ డెడ్ వామ్ ఇఫ్ నాట్ ఫర్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప లేకపోతే ఒక చచ్చిన పురుగు. ఇట్లు మీ విలియం కేరీ. Oh, we boast of all our great achievements, our great readings, our study, our properties, our things, our money, our jobs. It is nothing. పౌలు ఏమంటాడంటే సమస్తమును చెత్తగా ఎంచుకున్నాను. పౌలు ఇంకా స్ట్రాంగ్ వర్డ్ వాడాడు గ్రీక్లో, స్కూబ్యులా అన్న పదానికి అర్థం ఏంటంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఆయన క్రీస్తు యొక్క మహోన్నతమైన ఆయన లక్షణాలని, ఆయన సిలువ త్యాగాన్ని నేను చూసినప్పుడు ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ నథింగ్ ఫర్ మీ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంకా నువ్వు నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే, క్రీస్తులో సర్వ సమస్తమును గుప్తమై ఉన్నది. ఇన్ క్రైస్ట్ యు హ్యావ్ ద సీక్రెట్, హీ ఈస్ ద ట్రెజర్. ఆ గుప్తమైన నిధిని నువ్వు తీయకపోతే దిస్ లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్. నీ వయసుతో సంబంధం లేదు, నీ హోదాతో సంబంధం లేదు, నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. ప్రభు అన్నాడు, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. నేనేం చేయాలి? నా పేరు మార్చుకోవాలా, నా మతం మార్చుకోవాలా, నా దిస్ ఆర్ ఆల్ సెకండరీ. ప్రభు అన్నాడు, నీ హృదయము నాకిమ్ము. యేసయ్య, మీరు నాకు కావాలి. మీరు నా నిమిత్తమై చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచారు అని విశ్వసించి నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు. తర్వాత ఒకవేళ రక్షించబడినట్లయితే, గాయు ఒక మాదిరికరమైన విశ్వాసగా ఉన్నాడు. థియోత్రోఫే మాదిరి లేని విశ్వాస ఘాతకుడుగా ఉన్నాడు. కానీ యోహాను యొక్క ఉద్దేశం ఏంటంటే థియోత్రోఫే కూడా రికన్సైల్ అవుతాడని ఈ ఉత్తరం రాసిన కారణం. దెమిత్రియా ప్రియుడై ఉన్నాడు, స్నేహితుడై ఉన్నాడు.
అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు, హీఈస్, ఆయన ప్రధాన కాపరి. ఆయనకు లోబడితే నీ జీవితంలో అన్నిటికీ లోబడటం ప్రారంభిస్తావు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరులు పాల్ గారు ప్రార్థన చేస్తారు.